మిత్రమా, ఆలు బిడ్డలు అప్పుల వల్లన్నా, అప్పు తీరితే నిమిషమైన ఉండబోరన్నా, పగిలిపోయిన కుండలు ఏం పని చేస్తావు? పగిలిపోయిన కుండతో ఏం పని చేస్తావు? వాలిపోయిన దండతో ఏం పని చేస్తావు? అలాగే రుణం తీరి వాళ్ళ దారిలో వాళ్ళు రైల్లో దిగి స్టేజ్లో పోతుంటే మనం రైల్లో కూర్చొని ఏడుస్తుంటే ఎంత అజ్ఞానమో, అలాగే ప్రతి మానవుడు అయితే ఎలా అలా ఏడసకుండా బాధపడకుండా ఉంటే మళ్ళా ప్రేమ లేని కఠిన పాషాండులని 10 మంది అంటారు కదా అని ఈ ఫీలింగ్తోనే ప్రపంచం బద్దలైపోతుంది. కనుక మానసికంగా డ్రామాలో నటుడు ఏ విధంగా ఆడుకుంటాడో అలా జీవితం గడపాలి. డ్రామా చేద్దామని ఒక నటుడు అద్దాల మండపంలో తన అద్దాల గదిలో కొద్దిసేపు నటించి వెళ్ళి డ్రామాకి వెళ్ళిపోయాడు. కానీ అతని పెంపుడు కుక్క అద్దాల మండపంలోకి వచ్చి చుట్టూ తన బొమ్మలను చూసి ఇవి తనకు అపకారం చేస్తాయని భ్రమించి అజ్ఞాన దృష్టి చేత తను తానే బలి చివరికి చచ్చింది. కుక్కల మీద యుద్ధం చేసి తాను పడి చచ్చింది. అంటే తనకు తానే చంపుకుంటున్నావు, తనకు తానే రక్షించుకుంటున్నావు. జై భారత్.